बोलो यमुना मैया की जय। बोलो गंगा मैया की जय मां यमुनोत्री धाम जय मां यमुना। దర్శనంకి అయితే ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తాం. అయితేలే చాలా అంటే చాలా రెయిన్స్ ఉన్నాయి. ఇంకా మా వాళ్ళందరినీ పిలుస్తా. అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. గంగోత్రికి రీచ్ అయిపోయాము. దర్శనానికి వెళ్తున్నాము. దర్శనం అయినాక మీకు అప్డేట్ ఇస్తాం. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. మేమైతే బార్కోడ్ రీచ్ అయ్యాము నైట్ చెప్పా కదా. సో అక్కడైతే మా రూమ్ వెనుక అయితే ఇది నేచర్. అసలు ఎంత బాగుంది చూడండి. మా వెనకాలనే ఉన్న రివర్. చాలా అంటే చాలా బాగుంది కదా. చూడడానికి అయితే రెండు కళ్ళు సరిపోవట్లేదు. అసలు ఇలాంటి నేచర్ ఎక్స్పీరియన్స్ చేస్తే ఎక్సలెంట్ గా ఉంటుంది. ఫ్రెష్ అప్ అయిపోయి బయటికి రాగానే వెదర్ చూడండి ఇంకా ఎంత బాగుందో చూడడానికైతే. ఇందాక క్లౌడీ ఉండే, ఇప్పుడు కొంచెం వెలుతురులాగా అనిపిస్తుంది. ఇంకా రెడీ అయిపోయాను నేనైతే. ఈ రోజుకైతే అవుట్ఫిట్ ఇదే. మనం బయటికి వెళ్తే కంఫర్టబుల్ అవుట్ఫిట్స్ అయితే చూస్ చేసుకోవాలి. ఇంకా లగేజ్ బ్యాగ్ కూడా ఒకటి ప్యాక్ చేసుకున్నాం, అంటే ట్రెక్కింగ్ బ్యాగ్. లగేజ్ బ్యాగ్ అంటే అందులో మనం ఫుడ్ ఏమైనా పెట్టుకోవాలి, ఇంకొక డ్రెస్ కూడా పేరుగా పెట్టుకోవాలి. ఎందుకంటే అక్కడ వెళ్ళాక మనకి వెదర్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి. ఇంకా బయటికి వెళ్ళేసి ఫుడ్ కూడా తినేసి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. ఏంటి పిన్ బటానీ కర్రీ. ఇప్పుడైతే బార్కోట్ నుండి స్టార్ట్ అయిపోయాం మేమందరము. ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్మెంట్, ఎగ్జైట్మెంట్తో అయితే ఉన్నాము. అసలు ఎలా ఉంటుంది మొత్తం అని చెప్పి. నేచర్ చూడండి అసలు ఎంత బాగుంది. మనకి 2 ఐస్ సరిపోవు ఇలాంటి నేచర్ చూడాలంటే. మీరు ఎవరైనా మంచి నేచర్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ప్లాన్ చేసుకోండి. చాలామంది చెప్తారు మనకి వేస్ బాగుండదు, రూట్ బాగుండదని. కానీ గట్టిగా అనుకుంటే మనం దేవుడు ఎలా అయినా తీసుకొని వెళ్ళిపోతాడు. మేము వెళ్ళేటప్పుడు అయితే చూడండి ల్యాండ్ స్లైడ్స్ ఎలా ఉన్నాయో మొత్తం. కానీ గవర్నమెంట్ మాత్రం ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది. మనకైతే ఇమీడియట్గా అంతా క్లియర్ చేసి మంచి రోడ్స్ అన్నీ క్లియర్ చేసి మనం పంపిస్తూనే ఉంటారు. మాకైతే చాలామంది చెప్పారు ఇప్పుడు వెళ్తున్నారు, రోడ్స్ బాగాలేరు, ఇంకా అందరూ ఎందుకు ఈ ఏజ్లోనే వెళ్తున్నారు, అన్నీ అయిపోయాయని అన్నారు. కానీ మేము మాత్రం గట్టిగా ఫిక్స్ అయిపోయి వెళ్ళాము. అందుకే ఇలాంటివన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం మేము. చూడండి మనకు కూడా చూస్తే భయం వేస్తుంది, కానీ గట్టిగా ఫిక్స్ అయిపోవాలి, ఎలా అయినా వెళ్ళాలి అని అనుకొని అయితే వెళ్ళిపోతాము. మన పక్కకే ఒక సైడ్ లోయలాగా ఉంటుంది, ఒక సైడ్ అంతా ల్యాండ్ స్లైడ్స్ అయ్యి ఇలా ఉంటుంది మొత్తము. కానీ చూడడానికి చాలా బాగుంటుంది. ఇలాంటివన్నీ ఎవర్ గ్రీన్ ఎక్స్పీరియన్సెస్. ఎప్పుడు చెయ్యం మనం ఇలాంటి ఎక్స్పీరియన్సెస్. సో ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ చెయ్యాలి అంటే ఫ్యామిలీ, కజిన్స్, ఫ్రెండ్స్తో వెళ్ళాలి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అనుషా పూసా. ఇప్పుడైతే యమునోత్రి దర్శనంకి అయితే ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తాం. ఇక్కడ నుంచి అయితే వీడియో తీస్తున్నా. ఇంకా ఇక్కడ నుండే మనకి మెయిన్ ఎంట్రన్స్. ట్రెక్కింగ్ స్టార్ట్. యమునోత్రి పైన హిల్ పైకి వెళ్ళడానికి నడవలేని వాళ్ళు, అలా కొంచెం ఏజ్ పీపుల్ అయితే ఇలా మనం గుర్రాల మీద వెళ్ళొచ్చు. కావాలనుకున్న వాళ్ళు ఇంకా మనం ట్రెక్కింగ్ చేస్తూ కూడా వెళ్ళొచ్చు. వెళ్తున్న దారిలో అయితే చూడండి ఇలా సీకులు ఊడిపోయి అన్నీ ఉంటుంది. మనకి పక్కన అంతా యమునా నది ఫ్లో అవుతూనే ఉంటుంది. మేము తీసుకొచ్చిన డిసడ్వాంటేజ్ ఏంటంటే మన ట్రెక్కింగ్ బ్యాగ్ చాలా వెయిట్ ఉంది. మేము అసలు ఎలా ఉంటుందో అనుకొని చాలా క్యారీ చేసాము. కానీ అంత వెయిట్ అయితే క్యారీ చేయకండి. జస్ట్ లైట్ వెయిట్గా ఏదో ఇంకొక లైట్ డ్రెస్ తీసుకొని అయితే వెళ్ళండి. వెదర్ కూడా చాలా బాగుంది. హ్యావ్ ఎ నైస్ డే. మళ్ళీ కలుస్తాం. అయితేలే సాధన అయితేలే. మనకైతే ఎక్కడ చూసినా వాటర్ ఫ్లో, ప్యూర్ వాటర్. ఆ వాటర్ తాగినా కూడా చాలా అంటే చాలా మంచిది మనకి. ఇలాంటి వాటర్ ఇంత ప్యూరిటీ ఎక్కడ దొరుకుతాయి? యమునా యమునా దర్శనంకి వెళ్తున్నాం ఇప్పుడే. హెవీ రెయిన్స్, చాలా అంటే చాలా రెయిన్స్ ఉన్నాయి. ఇంకా మా వాళ్ళందరినీ పిలుస్తా.
హాయ్ వచ్చేసాము. రెయిన్కి అయితే ఇంకా అక్కడ ఉన్న చల్లికైతే హ్యాండ్స్ ఎలా ఫ్రీజ్ అవుతున్నాయి చూడండి. నాకైతే ఫుల్ అంటే ఫుల్ ఫ్రీజ్ అయిపోయి ఇంకా అలా వెళ్తున్న దారిలో మనం టెంపుల్కి ఇలా దేవుడి దగ్గర కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఉంటాయి. తినాలనుకున్న వాళ్ళు ఫుడ్ కూడా తినడానికి ఫుల్ అవైలబుల్ ఉంటాయి. ఏం వరీ అవ్వద్దు మనం. అసలు మీకెవరికైనా తెలుసా ఇది? నాకైతే తెలీదు. ఇక్కడ వచ్చాకే తెలిసింది. యమునోత్రిలో మనకి సూర్యదేవుని కూతురు యమున ఉంటారు. తను ఎవరో కాదు, యమున మయ్య. అసలు మన యూనివర్స్ ఎంత లింక్ ఉంది కదా. చిన్నప్పటి నుండి నాకైతే యమునోత్రి అంటే అక్కడ యమున రివర్ ఫ్లో అవుతూ ఉంటుంది హిమాలయాస్ మిడిల్లో అనుకుంటుండే. ఇక్కడ వచ్చాకే అసలు ఇదంతా తెలిసింది. ఇంకా మాకైతే దర్శనం ఎంత బాగా జరిగిందంటే 7 కిలోమీటర్స్ పైకి కొండలు ట్రెక్ చేస్తూ వెళ్ళాం. కానీ పైకి వెళ్ళిన తర్వాత ఆ మంచు కొండలు, వాటర్ సౌండ్స్, అమ్మవారి భజన వింటుంటే అసలు ట్రెక్ చేసినంతసేపు ఎంత అలసట ఉండే. పైకి వెళ్ళి అమ్మవారిని చూడగానే అయితే చాలా బాగా అనిపించింది. మేమైతే అమ్మవారి దగ్గర 30 మినిట్స్ ఉన్నాము. మాకు చాలామంది ఇప్పుడైతే వెళ్ళకండి హెవీ రెయిన్స్ ఉంటాయి అన్నారు. కానీ ఇప్పుడు వచ్చినందుకే మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అమ్మవారి గుడిలో అంతసేపు ఉన్నాం మేము. ఇంకా బయటికి వచ్చేసి దర్శనం చేసుకొని ఇంకా మార్నింగ్ నుంచి ఏం తినలేదని చెప్పి అక్కడైతే మనకు చాలా స్టాల్స్ ఉంటాయి. నార్త్ ఇండియన్ ఫుడ్ అంతా సమోసా, పరోటా అవైతే తిన్నాం. ఎక్కువ అయితే అస్సలు తినొద్దు మళ్ళీ, ఎందుకంటే కిందికి కూడా ట్రెక్ చేయాలి కదా. మేమైతే లైట్గా సమోసా తిన్నాం, కానీ చాలా ఆయిల్ ఫుడ్ ఉండే. ఇంకా అలా లోపల నుంచి అయితే మనకు అలా వస్తున్నాయి పొగలు. ఇంకా కిందికి అయితే దిగేస్తున్నాము. రోడ్ అయితే ఎక్కడానికి కొంచెం ఇబ్బంది ఉంటుంది కానీ దిగడానికి కొంచెం ఈజీగానే దిగొచ్చు. కాకపోతే వర్షం పడితే షూస్ గ్రిప్ ఉండవు మనకి. సో మంచిగా టైట్గా పెట్టి దిగాలి. దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇక్కడ నుంచి ఎంత నచ్చాం, పైకి వెళ్ళినాక అలసట జరిగలేదు. చూడండి, దిగేటప్పుడు అయితే మనకి వ్యూ అయితే ఇలా ఉంటది. స్టెప్స్ అయితే ఇలా కిందికి దిగేలాగా అయితే కనిపిస్తూ ఉంటది. ఇంకా చాలా సేపటి నుంచి ట్రెక్ చేస్తున్నామని అలా కాసేపు కూర్చొని వ్యూ అంతా ఎంజాయ్ చేస్తున్నాం. మళ్ళీ ఇంకెప్పుడు వస్తామో తెలియదు కదా, చూస్తూ ఉన్నాం అలా వ్యూని. ఇంకా కాలభైరవాన్ని కూడా దర్శనం చేసుకొని ట్రెక్కింగ్ అయితే కంప్లీట్ చేసుకొని కిందికి దిగేసాం. బస్సు కూడా ఎక్కేసి మళ్ళీ మా హోటల్ బార్కోట్కి అయితే వెళ్ళిపోతున్నాం అందరం కలిసి. చాలా అంటే చాలా హ్యాపీనెస్, బ్లెస్సింగ్స్, మెమోరీస్తో అయితే వెళ్తున్నాం. మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే నెక్స్ట్ డే మార్నింగ్ గంగోత్రికి అయితే స్టార్ట్ అయిపోయాం బార్కోడ్ నుండి. ఈ రోజైతే వెదర్ బాగుంది. ముందు రోజైతే ఫుల్ వర్షం పడినుండే మాకు. బార్కోడ్ దగ్గర కూడా చాలా అంటే చాలా వర్షం పడింది. వెదర్ కూడా చాలా బాగుండే. ఇలా ఉంటే మనకి మంచిగా అనిపిస్తుంది. ఇంకా రెయిన్ పడ్డా కూడా చాలా బాగుండే వెదర్ అయితే. అలాంటి ఎక్స్పీరియన్సెస్ ఎవర్ గ్రీన్ కదా. ఇంకా మా వాళ్ళందరికీ కూడా హాయ్ చెప్పేయండి. ముందు రోజు ఎంత ట్రెక్కింగ్ చేసాం, కానీ నైట్ కొంచెం రెస్ట్ తీసుకోగానే అందరైతే యాక్టివ్ అయిపోయారు. గంగోత్రికి రీచ్ అయిపోయాము. దర్శనానికి వెళ్తున్నాము. దర్శనం అయినాక మీకు అప్డేట్ ఇస్తాము. కాదు, గంగా స్నానం కూడా వెళ్తున్నాము. మంచి వెళ్తున్న దారిలో అయితే మబ్బు ఇంతసేపు అంటుకుంది. గంగోత్రిలో అయితే మనకి ఎక్కువ ట్రెక్కింగ్ అలా ఏముండదు. వాకబుల్ డిస్టెన్స్ లాగే ఉంటుంది. 1 కిలోమీటర్ నడవాలి మనకి. పార్కింగ్ దగ్గర నుంచి వెళ్ళే దారిలో అయితే మనకు అన్ని ఇలా షాప్స్ అన్నీ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ ఇంకా ఇదే మనకి మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి ఒక 1.5 కిలోమీటర్ టు 1 కిలోమీటర్ ఉంటుంది. ఇంకా కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ షాపింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. షాల్స్, స్వెటర్స్ మంచి హ్యాండ్మేడ్ ఉంటాయి అన్నీ. ఇంకా మేము కూడా అలా కొంచెం షాపింగ్ అయితే చేసాం వెళ్ళేటప్పుడే. గంగా వాటర్ ఇంటికి తీసుకొని వెళ్దామని చెప్పి బాటిల్స్ కోసం అయితే చూస్తున్నాం. అలా వాక్ చేస్తూ వెళ్తూ ఉండగానే మనకైతే గంగమ్మ కనిపించేసింది. గంగోత్రి చిన్నప్పుడు బుక్స్లో చదువుకోవడం, ఇంకా టీవీలో చూడడం. ఇప్పుడు నేనైతే నా ఐస్తోని చూస్తున్నాను. ఇదంతా రియలేనా అనిపించింది. అసలు ఇంత దూరం వరకు ఎలా వెళ్ళాను అని చెప్పి ఇవన్నీ అయితే దేవుడు పిలుస్తూనే వెళ్తాం. మనమైతే ఖచ్చితంగా గట్టిగా అనుకోవాలి ఏదైనా కానీ. గంగోత్రిలో మనకి ఏంటంటే స్పెషల్
మనకి ఇది మాత్రం హయ్యెస్ట్ హిల్లో ఉంటుంది, కేదార్నాథ్ కన్నా ఎక్కువ హై హిల్లో ఉంటుంది. ఇక్కడ మనకి ఎక్కడ కూడా దేవుడు గుడి లోపల వీడియోస్ అయితే అవైలబుల్ అస్సలు ఉండవు, తీయనియర్ మనకి ఎక్కడ కూడా. జస్ట్ బయట ఉన్న ఇలానే తీసుకోవాలి వీడియోస్. నేను అందుకే జస్ట్ బయట ఉన్నాయి మాత్రమే కవర్ చేశాను. కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. లోపల అమ్మవారు అయితే మనకి 2 కళ్ళు నిండుగా ఉంటుంది మనకు చూడడానికి. మొత్తం ప్రతి ఒక్క దానికి ప్రతి హిస్టరీ ఉంటుంది. మనం అక్కడికి వెళ్తేనే అన్నీ తెలుస్తాయి. మీరందరు కూడా ఖచ్చితంగా వెళ్ళండి. వెళ్తే మనకి లైఫ్ టైం ఎక్స్పీరియన్సెస్ ఇంకా మెమోరీస్. ఇక్కడ నుండి మనం అయితే ముఖ్యంగా గంగా వాటర్ తీసుకొని వెళ్ళాలి ఇంటికైతే, అవే మెయిన్ కదా. ఇంకా చాలామంది ఇక్కడ ఉత్తరప్రదేశ్ వాళ్ళు ఇంకా అక్కడ సైడ్ ఉన్న వాళ్ళు గంగా వాటర్ తీసుకొని వాళ్ళ ఇంటి వరకు నడుచుకుంటూ వెళ్తారంట, పాదయాత్ర లాగా. ఇందాక వీడియోలో చూపించాను కదా. ఇంకా అమ్మవారి దర్శనం చేసుకొని కాలభైరవని కూడా దర్శనం చేసుకోవాలి కదా, చేసేసుకొని ఇంకా మళ్ళీ అయితే నెక్స్ట్ ప్లేస్కి అయితే స్టార్ట్ అయిపోయాం. అదేం ప్లేసో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో పెడతాను నేను. అక్కడ నుండి రిటర్న్ బ్యాక్ అవుతుంటే నేనైతే అమ్మవారిని ఒకటే కోరుకున్నాను, మళ్ళీ నీ దగ్గరికి ఖచ్చితంగా రావాలమ్మా, నువ్వే తీసుకొని రావాలి, ఇలాంటివన్నీ మళ్ళీ మళ్ళీ చూడాలి అని అనుకుంటున్నాను. ఇంకో చూడండి అందరు ఇలా క్యారీ చేస్తూ నడుచుకుంటూ వెళ్తారు. ఎక్కడ చూసినా వాటర్ సౌండ్. ఇంకా ఫ్లవర్స్ అయితే చాలా అంటే చాలా వెరైటీ అయ్యి ఫ్లవర్స్ అయితే ఉన్నాయి చూడండి. మంచిగా హిల్స్, ఎక్కడ చూసినా గుడ్ వెదర్. మీరందరు కూడా ఎక్స్పీరియన్స్ చెయ్యాలి అంటే ఖచ్చితంగా ఉత్తరాఖండ్లో ఉన్నాయి మాత్రం వెళ్ళాలి. ఖచ్చితంగా ఎవ్వరు కూడా మిస్ చెయ్యకండి. చలో బాయ్ గైస్. ఇంకా నెక్స్ట్ వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.